వరంగల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా బీఓఐ ప్రాసెసింగ్ కార్యాలయం ప్రారంభం. బ్యాంక్ ఆఫ్ ఇండియా బీఓఐ ప్రాంతీయ రుణాల ప్రాసెసింగ్ కార్యాలయాన్ని వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి ప్రాంతంలో ఘనంగా ప్రారంభించారు. బీఓఐ తెలంగాణ జోనల్ మేనేజర్ ముఖేష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి బ్యాంక్ ప్రాసెసింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాసెసింగ్ కార్యాలయం ద్వారా వ్యాపార, వ్యవసాయ, గృహ నిర్మాణ, వాహనాలు, విద్య తదితర రుణాలు త్వరితగతిన అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా తమ ఖాతాదారులకు, వినియోగదారులకు అందుబాటులో ఉండి సత్వర సేవలు అందించేందుకు ఈ బ్రాంచీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణ జిల్లాలకు ఈ కార్యాలయం తన సేవలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఓఐఓఏ జనరల్ సెక్రటరీ గాలేటి నాగేశ్వర్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 120 సంవత్సరాల ఘన చరిత్ర ఉందని, ఖాతాదారుల సహకారంతో బ్యాంకు మరింత అభివృద్ధి చెందుతూ దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ మేనేజర్లు కె మధుకర్ గౌడ్, కె దీపక్, ఎస్ఎస్ చౌహాన్, మేనేజర్లు గోపీకృష్ణ, జీవన్, రాజేష్, ఫీల్డ్ ఆఫీసర్లు, సిబ్బంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. आज बहुत ही शुभ दिन है, क्योंकि भारत की पुरानी परंपरा के अनुसार, अपनी सभ्यता संस्कृति के अनुसार आज हमारा नवरात्रा का पहला दिन है और इसी दिन पे वारंगल में हम अपने प्रोसेसिंग सेंटर का इनॉग्रेशन कर रहे हैं। यह तेलंगाना के विकास की ओर बैंक ऑफ इंडिया का एक महत्वपूर्ण कदम है, जो कि आने वाले दिनों में मील का पत्थर साबित होगा। मैं इस अवसर पे आप सबों को बताना चाहता हूं कि हमारा पूरी तेलंगाना में 25,000 करोड़ का बिजनेस मिक्स है। इसमें और 82 ब्रांचेज हैं हमारी 5 प्रोसेसिंग सेंटर हैं, जिसमें 2 प्रोसेसिंग सेंटर, 3 प्रोसेसिंग सेंटर रिटेल का है, 2 प्रोसेसिंग सेंटर एमएसएमई का है और 2 प्रोसेसिंग सेंटर एसकेवीके का है। तो इस तरह से हम अपने 10 प्रोसेसिंग सेंटर और जोनल ऑफिस के मदद से पूरे तेलंगाना के विकास में योगदान दे रहे हैं। तो इस अवसर पे मैं आपको बताना चाहता हूं, मैं यहाँ के लोगों को बताना चाहता हूं कि भारत सरकार की या तेलंगाना सरकार की जो भी विकास की योजनाएं हैं, ఈ వరంగల్ కాకుండా చుట్టుపక్కల జిల్లాల మొత్తాన్ని ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి ఇది ప్రభుత్వ బ్యాంక్. చాలా వరకు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి మాత్రమే ప్రభుత్వ బ్యాంక్ అనుకుంటున్నారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ప్రభుత్వ బ్యాంక్. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు సారి చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో 20 జిల్లాలని ఈ వరంగల్ సెంటర్లో ఏదైతే ఉన్నదో ప్రాసెసింగ్ సెంటర్స్ ఇది కవర్ చేస్తా ఉన్నది. ఇక్కడ ఎస్కేవికే మధు గారు ఉన్నారు ఇన్ఛార్జిగా. మొత్తం ఈ 20 జిల్లాలలో ఉన్న మా బ్రాంచ్ల ఖాతాదారులందరికీ కూడా వ్యవసాయ సంబంధించిన రుణాలని తక్షణమే శాంక్షన్ చేయడం కోసము ఇక్కడ ఎస్కేవికే అనేది ఓపెన్ చేయడం జరిగింది. దానికి ఇన్ఛార్జిగా మా మధు గారు ఉన్నారు. అదేవిధంగా మీ హౌసింగ్ లోన్ కావచ్చు, వెహికల్ లోన్ కావచ్చు, మార్గేజ్ లోన్ కావచ్చు, దట్ ఈస్ కాల్డ్ రిటైల్ ప్రాసెసింగ్ సెంటర్ చెప్తాము. ఆ రిటైల్ ప్రాసెసింగ్ సెంటర్ కి దీపక్ గారు దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అతను ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ది 20 డిస్ట్రిక్ట్ ఆఫ్ ది మై బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్. అంతేకాకుండా మిత్రులారా, ఏ రాష్ట్రమైనా సరే, ఏ పల్లె అయినా సరే, ఏ మనుషులైనా సరే చిన్న చిన్న పరిశ్రమలు కూడా లోన్ ఇవ్వడానికి, చిన్న పరిశ్రమల నుంచి కార్పొరేట్ లోన్స్ వరకు కూడా మా బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్లు ఇస్తా ఉంది.